2021 నేను చూడదలుచుకోలే, 2020 నేను చూడదలుచుకోలే, 2021 డిసెంబర్ 31 నేను చూడదలుచుకోలే. నేను 22లో నేను అడుగు పెడుతున్నాను. ముందున్న వాటి కోసమే నేను వేగిరపడుతున్నాను. ఒకవేళ ఈ రోజు దాకా నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిందేమో, నీ కుటుంబ జీవితం ఎండిపోయిందేమో, నీ సంఘ పరిచర్య ఎండిపోయిందేమో, కానీ మరలా ప్రభు అంటున్నాడు, జలాలు గల ఊటలను తీసుకొని రాబోతున్నాడు. క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించి యేసుక్రీస్తు రక్త బలియాగం ద్వారా నీ పాపాలు క్షమించబడి నీ జీవితం మార్చబడింది. అయితే నువ్వు నీతిగా యథార్థంగా బ్రతకడానికి క్రీస్తును అనుసరించి వాక్యానుసారంగా జీవించు. నీవెలా ప్రకాశించబోతున్నావంటే ఆకాశమందు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించబోతున్నావు. కల్వరి ప్రత్యక్షత సహోదరి సహోదరులందరికీ ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ప్రతి సంవత్సరం అంటే 99వ సంవత్సరం నుండి 2 శుక్రవారం, 2 శనివారం, 2 ఆదివారం బెల్లంపల్లిలో మీటింగ్స్ జరుగుతుండేవి. అట్లా దేవుడు ఈ మినిస్ట్రీని సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సెకండ్ సండే బ్లెస్ చేసుకుంటూ వచ్చాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ ప్రార్థనలు, ఈ ఆరాధనలు, ఈ మొదటి సంవత్సరం, ఈ మొదటి కూడిక 7, 8, 9 శుక్ర శని ఆదివారాలు బెల్లంపల్లి పట్టణ మందిరానికి జాగ్రత్తలతో పాలు పొందుదాం. మాస్కులు ధరించి పాలు పొందుదాం. బలమైన దీవెనలు పొందుదాం. ఎస్తేరు ఉపవాసం 3 days గత సంవత్సరాలుగా ఎన్నో విజయవంతంగా అనుభవించాం. ఈ 3 daysలో కూడా దేవుడు మనల్ని బ్లెస్ చేయబోతున్నాడు. దేవుని కార్యం చూడబోతున్నాడు. కాబట్టి టీవీ చూస్తున్నవారు, లైవ్ చూస్తున్నవారు, ఇక్కడున్నవారు ప్రతి ఒక్కరు గమనించి ఈ మీటింగ్స్కి ఎవ్వరు మిస్ అవ్వకుండా కుటుంబాలతో పాటు పాల్గొని దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో రోజుల నుంచి నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను. దేవుని కృప చేత నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి వాగ్దానాన్ని పొందుకున్నాను. పాస్టర్ ప్రవీణ్ గారు మంచి సందేశాన్ని అందించడం జరిగింది. మా ఫ్యామిలీతో పాటు మేము ఇక్కడికి వచ్చి మంచి వర్తమానం విని మంచి డెసిషన్ తీసుకొని 2022లో మంచిగా బతకాలని మేము నిర్ణయించుకున్నాము. మహారాష్ట్ర నుండి వచ్చినాము. మాకు ఎంతో చాలా బాగా అనిపించింది. ఈరోజు బ్లెస్సింగ్స్ మాకు ఎంతో బ్లెస్సింగ్స్ దొరికినాయి. ఇక్కడ ప్రేయర్ మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. ప్రేయర్ వలన మా జీవితాలు ఎంతో మారినాయి. ఎంతో ఆశీర్వాదం పొందుకున్నాం మేము. చాలా అద్భుతంగా గొప్ప వాక్యము, చాలా దీవెనకరంగా ఉంది. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. నేను హైదరాబాద్ నుండి వచ్చినాను. నా పేరు శ్రావంతి. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చినాను ఇక్కడ. చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతాన్ని, ఒక ఆశీర్వాదకరం పొంది వెళ్తున్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. అసలు దేవునిలో ఎంత ఆశీర్వాదించబడడం అంటే మాకు చెప్పలేనంత సంతోషంగా ఉందండి. ఈరోజు మా అందరు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఆన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. లాస్ట్ సండే సెకండ్ సర్వీస్లో నాకు పిలిచింది. 1 year నుంచి నేను బ్లీడింగ్ విపరీతంగా మెడిసిన్స్ వేసినా కూడా నాకు కంట్రోల్ అవ్వలేదు. చాలా హాస్పిటల్స్ తిరిగాను. చాలా డబ్బులు కూడా ఖర్చు అయ్యాయి, కానీ నాకు తగ్గలేదు. మమ్మీ నాకు పిలిచి ప్రేయర్ చేసింది. 1 year నుంచి బాధపడుతున్నావమ్మా నువ్వు, చాలా విపరీతంగా బ్లీడింగు, పెయిన్ కూడా విపరీతంగా, ఆపరేషన్ కూడా చేయాలన్నారు డాక్టర్లు. ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా నాకు కంట్రోల్ కాంది. లాస్ట్ సండే మమ్మీ పిలిచి ప్రార్థన చేసి ఏసయ్య దయవల్ల ఇప్పుడు నాకు బ్లీడింగ్ మొత్తం కంట్రోల్ అయిపోయింది, ఆగిపోయింది. సెకండ్ సర్వీస్లో బెల్లంపల్లిలో ఆరాధన నడిపిస్తున్నా నేను. అవునమ్మా? అవునమ్మా. సెకండ్ సర్వీస్ బెల్లంపల్లిలో ఆరాధన నడిపిస్తూ, అవునమ్మా, ఆ రోజు ప్రామిస్ ల్యాండ్లో ఒక లేడీ ఉంది. ఆమెకి బ్లీడింగ్ ప్రాబ్లం, ఆపరేషన్ చేయాలన్నారు, భయపడుతుంది. దేవుడు ఆమెని పిలుస్తున్నాడు అనగానే ఈ అమ్మాయి లేచి ముందుకు వచ్చింది. అవునమ్మా? అవునమ్మా. అక్కడి నుంచి దాదాపు చూడండి, బెల్లంపల్లిలో ఆరాధన జరుగుతుంది, లైవ్లో అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రామిస్ ల్యాండ్లో ఈ అమ్మాయి ఆరాధనలో ఉంది కదా? అవునమ్మా. ప్రామిస్ ల్యాండ్లో ఉన్న ఒక సహోదరి, యవనస్తురాలు, ఆమె బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతుంది.
నెక్స్ట్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు, గర్భసంచి ప్రాబ్లం ఉంది, భయముతో ఉంది, ప్రభు పిలుస్తున్నాడు, నీకు స్వస్థత జరగబోతుంది, లేచి నిలబడని దేవుడు మాట్లాడాడు నాలో. అవునమ్మా? అవునమ్మా. అప్పుడు నువ్వు లేచి ముందుకు వచ్చావు. అవునమ్మా. అప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు కింద పడిపోయావు. పడిపోయానమ్మా. కింద పడి లేచిన తర్వాత ఏం జరిగింది? మొత్తం బాడీ అంతా కూల్ అయిపోయిందమ్మా. కూల్ అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది? హీలింగ్ మొత్తం బ్లీడింగ్ కంట్రోల్ అయిపోయిందమ్మా. బ్లీడింగ్ కంట్రోల్ అయిపోయిందట. గట్టిగా చెప్పండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా నాకు కంట్రోల్ అవ్వలే. ఏసయ్య వల్ల మమ్మీ ద్వారా మాట్లాడి ఏసయ్య నా బ్లీడింగ్ మొత్తానికి కంట్రోల్ చేశాడు దేవుడు. ఇప్పుడు నువ్వు నార్మల్గా వచ్చేసావు. నార్మల్గా వచ్చేసాను. ఎంత కాలం నుంచి అట్లా బ్లీడింగ్ అయింది? 1 ఇయర్ కంటిన్యూ అమ్మా. 1 ఇయర్ కంటిన్యూ. గట్టిగా చప్పట్లు కొడదాం. చూసారా దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్పిస్తున్నానంటే, నేనేమో బెల్లంపల్లిలో ఉన్నా, అమ్మ ఏమో ప్రామిస్ ల్యాండ్లో ఉంది, మీరంతా జూమ్లో యూట్యూబ్లో ఉన్నారు. కానీ బెల్లంపల్లిలో ఉండనియండి, ప్రామిస్ ల్యాండ్లో ఉండనియండి, జూమ్లో ఉండనియండి, లైవ్లో ఉండనియండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నా నిన్ను చూసే దేవుడు ఆయన. నువ్వు ఎవరు నమ్మొచ్చావమ్మా ప్రామిస్ ల్యాండ్? అది ఎవరైనా మీరు ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ప్రభువుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఇక్కడికి వస్తే నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక. ఆమేన్. నేను సంవత్సరం నుంచి అనుకుంటున్నాను, దేవా నాకు తగ్గివా దేవా. ఈ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో కూడా నాకు తగ్గివా దేవా, ఇంకెన్నాళ్ళు బాధపడాలి దేవా అనుకుంటే. అది కూడా మాట్లాడారు కదమ్మా. సంవత్సరం నుంచి ఏం మాట్లాడాడు దేవుడు? సంవత్సరం నుంచి బాధపడుతున్నావు, ఇయర్ ఎండింగ్ లోనైనా నన్ను స్వస్థపరచమని అడుగుతున్నానమ్మా, ప్రార్థన చేసుకున్నది. ఎంత క్లియర్ గా మాట్లాడే దేవుడు మన దేవుడు. చూడండి అమ్మ ఎలా ప్రార్థన చేస్తుంది, అలాగే మాట్లాడాడు. ఈ సంవత్సరం నుంచి బాధపడుతున్నావు సహోదరి, బ్లీడింగ్ ప్రాబ్లం, గర్భసంచి ప్రాబ్లం, ఇయర్ ఎండింగ్లోనైనా నన్ను స్వస్థపరచవా అని అడుగుతున్నావు అన్నాడు. అంతేనా? అవునమ్మా. వెంటనే నువ్వు ముందుకు వచ్చావు, ప్రార్థన జరుగుతుంటే కింద పడ్డావు, నీ బరువంతా పోయింది, నీ బ్లీడింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు. అవునమ్మా. ఈ ప్లేస్లో నిన్ను స్వస్థపరిచింది ఎవరి? ప్రామిస్ ల్యాండ్లో యేసయ్య. యేసయ్యకి జాతి కుల మత భేదం లేదండి. ఎవరు అడుగుపెట్టిన వారి జీవితాలు ఆయన అద్భుతాలు చేస్తాడంతే. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. వింటున్నారా దేవుని బిడ్డలారా? రేపు 7, 8, 9 బెల్లంపల్లిలో మీటింగ్స్ జరగబోతున్నాయి మందిరంలో. ఎంతమంది మన కొత్త సంవత్సరం మొదటి మీటింగ్స్, ఎవరెవరు ఆ స్థలంలో విశ్వసించి అడుగు పెట్టబోతున్నారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. రెండవదిగా ఎంతమంది ప్రామిస్ ల్యాండ్కి 7 నుంచి 9, 10 నుంచి 12 సాయంత్రం ఆరాధనకు వస్తున్నారో, విశ్వసిస్తున్నారో, మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగును గాక. ఇప్పుడు బాగుందమ్మా, నీకు ఆరోగ్యంగా ఉన్నావా? బాగుందమ్మా. సంతోషంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నానమ్మా. ఇప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచినందుకు ఆనందంగా ఉందా నీకు? ఆనందంగా ఉందమ్మా. అక్కడ నుంచి ఇక్కడికి ఆయన శక్తి చూసావా? అవునమ్మా. దేవుడు ఎక్కడైనా నేను ఆయన సూపర్ న్యాచురల్ ప్రభావం ఎక్కడి నుంచైనా ఆయన అనుకుంటే తాకగలుగుతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ తల్లి. నమ్మకంగా ఉండు. దేవుడు నేను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వందనాలమ్మా. మనం చదువుకుందాం 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. గొప్ప బ్లెస్సింగ్స్ కలిగినటువంటి అధ్యాయం అండి ఇది. ఎన్నో ఆశీర్వాదాలు దీంట్లో ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉన్నాయి. మీరు 3వ వచనం నుండి చదవండి ఒకసారి. చాలా బ్లెస్సింగ్స్, 1 కాదు 2 కాదు. ఇవన్నీ క్రైస్తవ సంఘంలో కనబడాలి, దేవుని బిడ్డల్లో ఉండాలి. దాంట్లో 3వ వచనం నుంచి ఏముందంటే, నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకలు మందలు దీవింపబడును. ఒకసారి 2వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ క్రైస్తవులట, దేవుని బిడ్డలట మంచి నెంబర్ 1గా ఉండాలి బ్లెస్సింగ్లో. ఒక బ్లెస్సింగ్ కాదు, స్పిరిచువల్గా నెంబర్ 1 ఉండాలి, ఫైనాన్షియల్గా నెంబర్ 1 ఉండాలి, ఆరోగ్యపరంగా ఉండాలి, ఆర్థిక పరంగా ఉండాలి, కుటుంబ పరంగా ఉండాలి, సామాజికంగా ఉండాలి, సేవాపరంగా ఉండాలి. ఎందుకు? దేవుని బిడ్డలకి దేవుడిచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే, నీవు ఎప్పుడు కూడా ఈ దీవెనలు నీకు ప్రాప్తించును. ఆమెన్. ఏ దీవెనలు? ఈ దీవెనలు. ఏ దీవెనలు అవి చదవండి. ఇప్పుడు నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. ఇప్పుడు కరోనా వచ్చినాక అంత పట్టణం నుంచి ఎక్కడ పోయారు? అందరూ ఎక్కడ పోయారండి? అంతా చలో వెళ్ళిపోయారు ఊర్లకి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఈ దీవెనలు నీ మీదికి ప్రాప్తించును. ఏ దీవెనలు? నువ్వు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. అంటే నువ్వు పట్టణంలో ఉన్న దీవెన, పొలములో ఉన్న దీవెన,
నువ్వు ఎక్కడున్నా ఈ దీవెనలు నిన్ను వెతుక్కుంటూ రావాల్సిందే. దీవెనలు మనల్ని ఎత్తుకుంటూ రావాలి. అవి ఎక్కడున్నాయని మనం ఎత్తుకుంటాం కాదు. మనదంతా నోటిఫికేషన్లు ఎత్తుకోవటమేనాయి. మనదంతా ఏం వెతుక్కోవటం? బ్యాంక్ లోన్స్ ఎక్కడిస్తారని వెతుక్కోవటం. మనదంతా ఎక్కడికి వెళ్తే దీవెన వస్తుందని వెతుక్కోవటం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డల్ని దీవెనలు వెతుక్కుంటూ వచ్చాయట. ఈ సంవత్సరము ఆ బ్లెస్సింగ్ మనల్ని వెతుక్కుంటూ వచ్చే సంవత్సరంగా ఉండాలి 2022. ఆమేన్. ఎందుకంటే మనం దీవెన నొందటం సాతానికి ఇష్టం లేదు, కానీ దేవునికి మాత్రం చాలా ఇష్టం. మీరు దీవెన పొందేవారికి ఎప్పుడు మీరు డిప్రెషన్లో ఉంటే ఆయనకి ఇష్టం లేదు. మీరు ఎప్పుడు అసంతోషంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. సంతోషం లేని వారికి ఉండటం ఇష్టం లేదు. మీరు ఎప్పుడు ఏడుచుకుంటూ ఉండడం ఇష్టం లేదు. కొన్ని టెస్టులు, కొన్ని శోధనలు, కొన్ని పరీక్షలు వస్తాయి. అవన్నీ దేవుడు పెడతాడు. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు మనకి ఏమిస్తాడంటే విజయం పొందే కృపని. శ్రమలు రావు, ఇబ్బందులు రావు, కష్టాలే రావని మేము బోధించాం. అవన్నీ మన జీవితంలోకి వస్తాయి. కానీ వాటన్నిటిలో కూడా విజయం అనేది మనకు ఉంటుంది ఎప్పుడు దేవునిలో మనం నడుస్తున్నప్పుడు. ఇక్కడ ఏమని ఉందంటే, నువ్వు పట్టణంలో దీవింపబడతావు, పొలములో దీవింపబడతావు. అంటే నువ్వు పొలంలోకి వెళ్ళినా, నీ పొలంలో చేయి పెట్టినా, నువ్వు పంట చేస్తున్నా ఆ దీవెన కనబడుతుంది. నువ్వు పట్టణంలో ఉండి ఏ పని చేస్తున్నా ఆ దీవెన కనబడుతుంది. ఇంకెన్ని దీవెనలు ఉన్నాయో చదువుకుందాం. నెక్స్ట్ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. అబ్బో, చాలా పెద్ద దీవెన ఉందండి. అబ్రహాము జీవితంలోనట అబ్రహాముని దేవుడు దీవిస్తే అసలు ఆ ప్రాంతంలో ఉన్న రాజు ఆశ్చర్యపోయాడట. ఏంటి బ్లెస్సింగ్ అసలు? ఇస్సాకు దీవెన చూసి ఆ రాజు అన్నాడట, అమ్మో నువ్వు మాకంటే గొప్పోడు అయిపోతున్నావు, అర్జెంటుగా మా ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపో. వాళ్ళందరూ ఎవరండి? దేవుని బిడ్డలు గారా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ధనం ఉండటం పాపము కాదు, ఆశీర్వాదం ఉండటం పాపం కాదు, దాని మీద మనసు ఉండటం పాపం. కానీ వీళ్ళందరూ ఆత్మీకంగా వర్ధిల్లి ఉన్నారు కాబట్టి అన్ని ఏరియాస్లో ఈవెన్ అక్కడున్న కింగ్ కంటే కూడా గొప్పోళ్ళు అయిపోయారు. కింగ్ అంటారు, మాకంటే నువ్వు గొప్పోడు అయ్యా నాయన, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, అర్జెంటుగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు చాలా గొప్పోడు అయిపోయావు. ఎందుకు అంత బ్లెస్సింగ్ అనేది వచ్చిందంటే, వాళ్ళ దుక్కిటెద్దులట, వాళ్ళ గొర్రెల మందట, వాళ్ళ మేకల మందట, వాళ్ళ పొలములట, వాళ్ళ యొక్క వేసిన ప్రతిదీ కూడా ఒక బ్లెస్సింగ్గా మారిపోతుంది. కొంతమంది జీవితాల్లో ఏ దీవెన లేదండి ఈ రోజుల్లో. ఎందుకు అనే ప్రశ్న నీ హృదయంలో వేసుకున్నావు ఎప్పుడైనా? సంవత్సరములు జరుగుతున్నాయి, వాగ్దానాలు వస్తున్నాయి, ఎందుకు నా జీవితంలో ఈ బ్లెస్సింగ్ లేదు? ఎందుకు నేను వేసే ప్రతి స్టెప్లో ఆత్మీయత లేదు, ఆశీర్వాదం లేదు, ఆత్మీయ ఆశీర్వాదం లేదు, ఆర్థిక ఆశీర్వాదం లేదు, ఆరోగ్యపరమైన ఆశీర్వాదం లేదు, సామాజికమైన ఆశీర్వాదం లేదు? ఎందుకు ప్రభువా? ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నించావేమో, కానీ నిన్ను ప్రశ్నించుకుంటే ఫస్ట్ నువ్వు వదులుకోవాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన దరిద్రతను వదులుకోవాలి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు ఈ రాత్రి. ఎందుకంటే మీరు స్పిరిచువల్గా ఆత్మీకమైన దారిద్రత మనల్ని వదిలిపెడితే మిగతా అన్నీ వెళ్ళిపోతాయి. ఆత్మీకంగా మనం దరిద్రతలో ఉన్నాం కాబట్టి మిగతా దరిద్రతలన్నీ మన దగ్గరికి వచ్చున్నాయి. అందుకనే దేవునికి ఇష్టం లేదు నీలో ఉన్న ఆత్మీయ దరిద్రతని ఈ సంవత్సరం దేవుడు తీసివేయబోతున్నాడు. ఏంటి ఆ దరిద్రం అంటే, యెహోవా మాట శ్రద్ధగా విని అనుసరించి. అంతేనా? మొదటి వచనంలో ఏముందండి? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎట్లా? నేను మాట్లాడుతుంటే మీరు ఇట్లా సెల్ ఫోన్ పట్టుకొని నేను వాక్యం చెప్తుంటే ఇట్లా చూసుకుంటున్నారు అనుకోండి, ఎట్లా అనుకుంటా? మీకేమైనా ఉన్నట్టేనా నేను చెప్పే మాటకి శ్రద్ధ? నేను మాట్లాడుతూ ఉంటే మీరు నవ్వుకుంటా ఇట్లా అనుకుంటా ఫోన్ పట్టుకొని అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటున్నారు అనుకోండి, మీరు వింటున్నట్టేనా శ్రద్ధగా? క్లాస్లో టీచరు స్టూడెంట్ ఎవరైనా శ్రద్ధగా వినకపోతే బెత్తం తీస్తుంది. ఏ స్టూడెంట్ అయితే క్లాస్లో కూర్చొని శ్రద్ధగా వింటారో వాళ్ళు డల్ స్టూడెంట్ ఉండరు, వాళ్ళు ఎట్లయినా చదువులో ముందుకు ఉంటారు. అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చే దేవుని బిడ్డలు వాక్యం చదవటంలో, ప్రార్థన చేయటంలో, దేవుని మాట వినటంలో శ్రద్ధ చూపిన వారు ఆత్మీయ ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. దావీదు ఆత్మీయతలో ఐశ్వర్యవంతుడు అయ్యాడు కాబట్టి దేవుడు రాజుగా చేసి ఐశ్వర్యవంతునిగా చేశాడు ఆయన. మనం ఆత్మీయతలో జీరో ఉండి బిల్డింగ్ కట్టాలా, ఉద్యోగం రావాలా, బిడ్డలు పుట్టాలా, అప్పులు పోవాలా, కాలేజీలో సీట్ రావాలా, ఇవన్నీ మంచిదే, ఇవన్నీ దేవునికి ఇవ్వటానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు స్పిరిచువల్గా ఆత్మీకంగా నీ జీవితం ఎట్లా ఉండాలంటే ఒక టాప్ మోస్ట్లో ఉండాలి, పై లెవెల్లో ఉండాలి. నిన్ను చూస్తే
కనబడాలి నీలో వాక్యం, నీ నడకలో వాక్యం ఉండాలి, నీ మాటల్లో వాక్యం ఉండాలి, నీ చూపులో వాక్యం ఉండాలి, నీ జీవితంలో వాక్యం కనపడాలి. నిన్ను చూస్తున్నవారు అబ్బో క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధుడు పరిశుద్ధురాలనే సాక్ష్యం నీ ద్వారా బయటికి రావాలా. ఎందుకంటే నిన్ను చూసిన వారు నీలో జీవము కలిగిన దేవుని వాక్యము చూడాలా. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము పాస్టర్ ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్తున్నాడు. అది ఏం లాభం అండి, ఏం లాభం? మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఫలానా మాది పెద్ద చర్చ్ అండి, మా పాస్టర్ ఎంత పెద్ద అని అంటే గ్రేట్ అండి, మా పాస్టర్ ఇట్లండి, మేము ఫలానా చర్చ్ అండి. ఏం మన పని ఎట్లుందంటే గ్రేట్నెస్ చెప్పుకోవటానికి కాదు, నీలో గ్రేట్నెస్ క్రీస్తు గ్రేట్నెస్ బయటికి రావాలా. సంఘం గ్రేట్నెస్ కాదు, క్రీస్తు స్వారూప్యం అనే ఆ గ్రేట్నెస్ నీలో నుంచి బయటికి చూడాలి. అన్యులు, లోకము, సమాజము. నువ్వు స్పిరిచువల్గా ఐశ్వర్యవంతుడు కావాలి నాన్న, నువ్వు ఆత్మికంగా ఐశ్వర్యవంతురాలు కావాలి తల్లి. అబ్రహాము ముందు అందులో ఐశ్వర్యవంతుడయ్యాడు, దావీదు అందులో ఐశ్వర్యవంతుడయ్యాడు. అందుకనే ఇహలోక ఐశ్వర్యాలన్నీ పోయి దావీదు ఇంటి ముందు, అబ్రహాం ఇంటి ముందు, చెప్పండి, యోబు ఇంటి ముందు నిలబడి అయ్యా మేము వచ్చాము తలుపు తీయవా, అయ్యా మేము వచ్చాము తలుపు తీయవా అంటుంటే దావీదు ఏం చేశాడని డోర్స్ ఓపెన్ చేశాడు. మనమేమో ఎక్కడ దొరుకుతుంది ఐశ్వర్యం, ఎక్కడ దొరుకుతుంది, ఏ బిజినెస్ చేస్తే దొరుకుతుంది సార్ డబ్బులు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తేనట డబ్బులు దొరుకుతాయేమోనండి, ఒకటి అమ్మితే బోల్డ్ పైసలు నెలంతా తిరగవచ్చు. పాపం ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. చాలామంది కుటుంబాలను త్యాగం చేసి తిరుగుతున్నారు. చాలామంది పాపం చదువుతున్నారు, కష్టపడి సెటిల్ కావాలని చేస్తున్నారు. మంచిదే, మీరు కష్టపడకుండా సోమరిగా ఉండమని నేను చెప్పట్లేదు. కానీ ఇదే కష్టం వాక్యం చదవట్లో, ప్రార్థన చేయటంలో, ఆత్మీయతలో మీరు కొంచెం శ్రద్ధ చూపితే దేవుడు ప్రతి కోణంలో ఈ సంవత్సరంలో మన సంఘాన్ని దేవుడు దీవించబోతున్నాడు. రెగ్యులర్గా నువ్వు శ్రద్ధగా వాక్యం చదివి వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం నడిచితే ఈ దీవెనలన్నీ నీ ఇంటిలోనికి రాబోతున్నాయి ఈ సంవత్సరం. ఎవరెవరైతే ఉన్నారో ఈ రోజు నుండి దేవుని సన్నిధిలో కూర్చున్నవారు ప్రతి దినము మత్తయి సువార్త నుంచి ప్రారంభించండి. రోజుకొక అధ్యాయం, ఉదయకాలం సాయంత్రం ప్రారంభించండి పాత నిబంధన గ్రంథం. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ మీరు హెచ్చించి ఉదయకాలం సాయంత్రం బైబిల్ చదవటం ప్రారంభించండి. సర్వ సత్యములకు నడిపించే దేవుని వాక్యం మందిరానికి వచ్చి వినండి. వర్తమానాన్ని వింటూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యానికి మీ జీవితంలో స్థానం ఇస్తూ, ఆ వాక్యము వింటూ ఉండగానే మీ జీవితాన్ని ఏం చేస్తుందంటే కరెక్ట్ వేలో నడిపిస్తుంది, పాపం నుంచి తప్పిస్తుంది, చీకటి నుండి తప్పిస్తుంది, మీ జీవితానికి సరైన ఉత్తమమైన మార్గంలో నడిపిస్తుంది. ఆటోమేటిక్గా మీ లైఫ్ ఏమైపోద్దంటే ఆత్మికంగా మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతుంటారో ఇహలోక బాహ్య సంబంధమైన ప్రతిదీ కూడా చేంజ్ కాబోతున్నది. లింక్ ఉంటుందండి దీనికి దానికి. చాలామంది అంటారు కదా, లింక్ ఆన్ చేయమంటారు, లింక్ కట్ చేయమంటారు, ఆ లింక్ కనెక్ట్ ఇవ్వమంటారు. నీ కనెక్టివిటీ ఎక్కడుందంటే నీ స్పిరిచువల్ దానికి, నీ బాహ్య సంబంధమైన ఆశీర్వాదానికి. ఇప్పుడు కొర్నేలి ఉన్నాడు, ఆయన ప్రార్థనాపరుడు, అన్నిట్లో ఐశ్వర్యవంతుడు. యోబు ఉన్నాడు, ప్రార్థనాపరుడు, అన్నిట్లో ఐశ్వర్యవంతుడు. అబ్రహాం ఉన్నాడు, మంచి ప్రార్థనాపరుడు, అన్నిట్లో ఐశ్వర్యవంతుడు. ఇస్సాకు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. దేవుడు మనల్ని పిచ్చోళ్ళలాగా ఉండమని చెప్పట్లేదండి, చేతగానో లెక్క ఉండమని చెప్పట్లే. నీకు ఏదో చిన్న ఇల్లు జాలే, లేకపోతే చిన్నది జాలే అని తృప్తి పడమని చెప్పండి. నువ్వు స్పిరిచువల్గా తృప్తి పడొద్దు. ముందు స్పిరిచువల్గా నీ లైఫ్ ఎట్లుండాలంటే నేను ఒక ఆత్మీకంగా హై రేంజ్లో ఉండాలనే తీర్మానం తీసుకోండి ఈ సంవత్సరం. కార్లో వస్తే హై రేంజ్ కాదండి, ఒక స్పెషల్ కార్లో వస్తే ప్రజలు నీకు సెల్యూట్, ఒకవేళ నమస్కారం పెడతారేమో, చాలా బాగుందంటారేమో. కానీ నువ్వు స్పిరిచువల్గా హై లెవెల్లో ఉంటే పరలోకం నీ ముందు లేచి నిలబడుతుంది. ఎందుకంటే పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు భూమి మీద ఆత్మీయత అన్ని విషయాల్లో నా సన్నిధిలో నన్ను అనుసరించి నడుస్తున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తాడు, ప్రతి దీవెన నా బిడ్డ ఇంటికి వెళ్ళిపోవాలని. ఎందుకు మనం దరిద్రులుగా ఉండాలి? ఎందుకు పేదరికాన్ని అనుభవించాలి? ఎందుకు వ్యాధిగ్రస్తులుగా ఉండాలి? ఇక్కడ ఏముంది చూడండి, కింద వచనాలు మీరు చదవండి. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ఏంటంట? నీ గంప. ఆ రోజుల్లో ఏం చేశారు? రొట్టెలు, మాణిక్యలు పిండి అబ్రహాం కాలంలో. ఇప్పుడు మనకి బిర్యానీలు అనుకోండి. కానీ నీ ఆత్మ సంబంధమైన ఆహారం నీ కుటుంబంలో ఉండాలి. రెండోదిగా నీ కిచెన్ ఎట్లుండాలంటే బ్లెస్సెడ్గా ఉండాలా. బెల్లంపల్లి మా ఇంటికి వస్తే చచ్చిపోతారు తిండి తినలేక. ఆ బ్లెస్సింగ్ అట్లుంటుంది. ఎందుకు? మేము
తినటానికి లేకుండా మందిర ఆవరణలో ఆ స్థలంలో అడుగుపెట్టినప్పుడు మేము ఆత్మీక లెవెల్స్ పెంచుకోవడం ప్రారంభించాం. దేవుడు బెత్లెహేములాగా చేశాడు ఆ ప్రాంతాన్ని. మేము బెత్లెహేములాగా ఉండాలని ప్రయాసపడలా. మేము దేవుడు మా జీవితంలో ఒక బెత్లెహేము లాంటి బ్లెస్సింగ్గా స్పిరిచువల్గా కనబడాలని మమ్మల్ని మేము ఎప్పుడైతే త్యాగం చేసుకొని సమర్పణ చేసుకున్నామో దేవుని వాక్యానికి, ఆటోమేటిక్గా మా ప్రాంతం అంతా బెత్లెహేం అయిపోయింది. వాక్యానుసారమైన నడవడిక, మన మాట వాక్యానుసారం, మన పాట వాక్యానుసారం, మన లైఫ్ వాక్యానుసారం, మన కార్యాలు వాక్యానుసారం, వాక్యాన్ని ప్రజెంట్ చేయాలి అంతే. సంఘం సెమీ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్, అన్ని క్రిస్మస్లు అయిపోయింది. నెలంతా ఎగిరారు. దేవునికి స్తోత్రం. ఇక స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి. ఇప్పుడు విలాప వాక్యాలు ఇక ఫస్ట్ అయిపోయిందిగా. కానీ మన జీవితంలో అట్లా ఉండొద్దు. ప్రతిరోజు మనకు ఒక ఫస్ట్ లాగానే ఉండాలా, ప్రతిరోజు మనకు క్రిస్మస్ లాగానే ఉండాలా. ఎందుకంటే క్రీస్తులో ఉన్న సంపూర్ణ ఆనందం నేటి క్రైస్తవ సంఘం అనుభవించాలి. 2022లో సంఘం వీక్గా అవద్దండి. ఎప్పుడు నాకు ఇది లేదు, మా ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, పిల్లలు లేరు, ఉద్యోగం లేదు, మాకు బ్రతుకేం లేదు అని పేదరికపు మాటలు మాట్లాడడానికి కాదు దేవుడు నిన్ను పెట్టింది. ఎప్పుడు మాట్లాడతావంటే నీలో ఏముండాలి? ఈ కృపా వాక్యం సమృద్ధిగా నివసింపని విధంగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలా. నువ్వు అనాలి, విశ్వసిస్తే దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, మార్త అనేక పనుల విషయంలో తొందరపడి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్కదాన్నే పని చేసుకుంటున్నా, ఎవరు లేరు అంటది. యేసయ్య అంటాడు, అమ్మా నువ్వు అనేక విషయాల్లో తొందరపడుతున్నావు, కానీ మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. దేవునికి స్తోత్రం. ఏంటా ఉత్తమమైన? దేవుని పాదాల దగ్గర కూర్చోవడం. ఏంటా ఉత్తమమైన? దేవుని వాక్యము. ఏంటా ఉత్తమమైన? దేవునితో నడిచే విధానం. ఎవరైతే క్రైస్తవులు వాక్యానుసారంగా నడవటానికి ఈ సంవత్సరం తీర్మానం చేసుకుంటారో, వాక్యానుసారంగా వారి జీవితాన్ని అప్లై చేసుకుంటారో, తప్పకుండా క్షమాపణ, ప్రేమ, దేవుని మంచితనం, అంతేకాక ప్రార్థనా జీవితం, వాక్యానికి ప్రథమ స్థానం, వాక్యమందు ప్రతిష్ఠ చేయబడవు సినిమాలు, సీరియల్స్, లోకము, పాపము, చీకటి, ఈ లోక మాలిన్యము, ఏమంటారు బూతులు, ఏమంటారు పోకిరి మాటలండి, కొంతమంది చిల్లరి మాటలు, అల్లరి మాటలు, చిలిపి పనులు, చిల్లరి గ్యాంగ్స్, ఎక్కడ చూసినా ఈ రోజుల్లో ఎవరైతే వాటిని విసర్జించి అట్టి వాటిని అసహించుకొని ఆ మాటలు యందు లేకుండా దేవుని వాక్యం అనే పరిపూర్ణతలో నిలబడతారు, దేవుని ప్రతి దీవెన వాళ్ళని వెంటాడబోతుంది. ఎక్కడ చూసినా చిల్లర గ్యాంగులు అయిపోతున్నారు క్రైస్తవులు. అట్లా ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు నాన్న. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పిలిచాడట. ఆమెన్. పేతురు భక్తుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాడు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ఎలా వస్తుంది ఆ పరిశుద్ధత అంటే, క్రీస్తు రక్తంలో కడగబడ్డం ద్వారా, మన పాపాలు క్షమించబడ్డం ద్వారా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో అంగీకరించటం ద్వారా, దాని ప్రకారం నడుచుకోవటం ద్వారా. తండ్రి, ఎంతమంది బిడ్డలు వారు సిద్ధపడ్డారు ఈరోజు ఈ 2022లో వాళ్ళ బ్రతుకుని నీకు సమర్పణ చేసుకున్నా. అవునయ్యా, మా జీవితాల్లో నీ మాట చాలయ్యా, నీ వాక్కు చాలయ్యా. అందుకని నీ వాక్యములో మా బ్రతుకులను స్థిరపరచండి, వాక్యమందు నిలబెట్టండి, బండ మీద స్థిరంగా ఉంచండి. కట్టబడిన సంఘముగా ఈ సంఘము నిలబడును గాక. ఎవరెవరి జీవితాలు ఏ కార్యాలు జరగాలని సంవత్సరం అవన్నీ కూడా రిలీజ్ అయిపోవాలా. నీ బిడ్డలందరూ ఆ ప్రవచనాత్మకమైన శక్తి పొందుదురుగాక, గొప్ప మహిమకరంగా వాడబడుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను మీకు పంట పొలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చటానికి, మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు
దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే, ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నది, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 7 నుంచి 9. అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి, ఆదివారం ఆరాధనలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. దేవుడు నిజంగా ఈరోజు సూటిగా నాతో మాట్లాడినారు. ప్రభు ప్రత్యక్షతలు నేను చాలా పొందుకున్నాను. మమ్మీ డాడీ వాక్యం వల్ల మేము చాలా మారు మనసు పొంది దేవులో చాలా ఎదగబడుతున్నాము. ఇక్కడికి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్కి వచ్చాము మేము. ఇక్కడ మరి ప్రవీణ్ బ్రదర్ కానీ సిస్టర్ షారోన్ గారు కానీ చాలా చక్కగా మరి కడవరి వర్షపు అభిషేకము ఇక్కడ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ మొత్తము అభిషేకం మేము రిసీవ్ చేసుకునే వెళ్తున్నాము. సో వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ ప్లీజ్ come to this promised land which is there in Hayat Nagar and be blessed. Thank you. ఈ వాక్యం విన్న తర్వాత చాలా బ్లెస్ అయ్యాను నేను ఈరోజు. ఇంత క్లియర్గా ప్రేమించడము, క్షమించడము, శత్రువులను ఎలా ప్రేమించాలి, క్షమించాలనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా వండర్ఫుల్గా అనిపించింది. వీఆర్ సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి హియర్. ఎప్పుడైతే దైవజనుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడైతే నాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని క్లియర్గా నేను తెలుసుకున్నానండి. చాలా బ్లెస్ అయ్యాము. నేను యూత్కి ఒకటే ఒక మాట చెప్పాలని అనుకుంటుంది ఏంది అని అంటే, ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ సమస్తమైన కాడులు విరగబడతాయి. కాబట్టి ఆ అభిషేకం ద్వారానే మా మీద ఉన్న కాడులన్నీ విరిగిపోయాయి. అండ్ మేము ప్రౌడ్గా చెప్తున్నాము, కేవలం ఈ దేవుడి ద్వారా మాత్రమే మేము విడుదల పొందాం. కాబట్టి మీరు కూడా రండి, వచ్చి ఆ విడుదలను మీరు చూడండి.